హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తన పరిపాలన సాగిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి అదేనండి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన దగ్గర నుంచి ఆ పార్టీకి కష్టాలు అనేవి తప్పట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కిరాక్ న్యూస్లో కిరాక్ అయిన విషయం తెలియజేయాలి కాబట్టి తెలంగాణ భవన్కి రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది నిన్న బుధవారం రోజు. అంటే ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కలకలలాడుతుంటే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ భవన్ అనేది పూర్తిగా వెలవెలబోతుంది. నిజానికి ఎంపీ ఎలక్షన్లో కూడా ఆ బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీలు కూడా మేము ఈ పోటీలో ఉండం బాబు అని చెప్పేసి కేసీఆర్కు డైరెక్ట్గా చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తున్న ఈ తరుణంలో ఎలా గ్రామ స్థాయిలో అటు ఎంపీ రాజ్యసభలో కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా అధికారంలోకి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూనే ఇంకోవైపు డేగ కన్ను పెట్టి కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకుంటూనే ఇంకోవైపు తెలంగాణ భవన్ పూర్తిగా మూసేసే దిశగా నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు. ఎందుకంటే నిజానికి తెలంగాణ భవన్లో ఎందుకు మరి ఆ నోటీసులు వెళ్లాల్సి వచ్చింది అంటే మనందరికీ తెలుసు 2011 ఏప్రిల్లో ఆ తెలంగాణ భవన్లో న్యూస్ ఛానల్ అనేది దాంట్లో ఏర్పాటు అయిపోయింది. పూర్తిగా అది ఇంకా తెలంగాణలో ఏ వార్తలు లేవు, ఇంకా తెలంగాణ అంటే అదే ఛానల్, తెలంగాణ అంటే అదే పార్టీ, తెలంగాణ అంటే అవే న్యూస్ అన్నట్టుగా సాగింది. రైట్. ఆ రోజు కూడా మనం 2011లో కూడా మనం పూర్తిగా తెలంగాణ కోసం ఒక ప్రత్యేకమైన ఛానల్ వచ్చింది అని చెప్పి మనం ఎక్కువగా ఫాలో అయిపోయాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీడియా వంతు పాత్రగా ఆ ఛానల్ పోషించింది. అయితే ఇప్పుడు తెలంగాణ భవన్లో అసలు ఆ ఛానల్ ఏ ఉద్దేశంతో పెట్టారు, దాంట్లో పెట్టడానికి అసలు రూల్స్ ఒప్పుకుంటాయా లేవా అని చెప్పేసి రెవెన్యూ శాఖ పూర్తిగా నోటీసులు పంపినట్టు మనం ఇక్కడ సమాచారం చూస్తున్నాం. నిజానికి ఇక ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులు మేము చెయ్యం దొరో అని గొగ్గోలు పెడుతుంటే ఇప్పుడు తెలంగాణ భవన్లో కూడా ఆ ఛానల్ ఉండేది కూడా డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ సంచులన్నీ చదువుకుంటున్నారు. తెలంగాణ భవన్లో పూర్తిగా ఆ ఛానల్ని తీసి వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడానికి అలా మొత్తం ఆ పని కూడా చకచక జరిగిపోతుంది. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే కిరాక్ న్యూస్లో తెలంగాణ భవన్కి నోటీసులు వెళ్ళిపోయినాయి అంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క దానికి అన్ని నోటీసులు ఆయా శాఖలకు సంబంధించి నోటీసులు ఇస్తూ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క శాఖలో అంటే అది చట్టపరంగా అంటే తెలంగాణ భవన్లో ఏ విధంగా మీరు ఛానల్ని అక్కడ ఏర్పాటు చేస్తారు, ఏ రూల్స్ ప్రకారంగా చేశారని చెప్పేసి ఒక నోటీస్ అయితే పంపింది. దానికి సమాధానం మరి బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇచ్చే క్రమంలోనే పూర్తిగా మేము తీసేస్తున్నాం ఇక్కడి నుంచి అనే ఒక సమాచారం కూడా అందుతోంది. రానున్న ఈ వారం 10 రోజుల్లో ఆ తెలంగాణ భవన్లో ఆ ఛానల్ ఇక ఉండదు, వేరే చోటుకి వెళ్ళిపోవాల్సిందే. అంటే నిజానికి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో ఎన్ని అక్రమంగా ఇలా పనులు నిర్వహించారనే విషయాల మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా దిశగా చకచక పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో కూడా మార్పు కోరుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పాలన పగ్గాలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా చకచక పావులు కదుపుతూ ఉన్నారు. ఇది మరి కిరాక్ న్యూస్ అంటే కిరాక్ ముచ్చట ఉండాలి కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.